తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్ నగరంలో భానుడి ప్రతాపంతో మధ్యాహ్నం బయటకొచ్చేందుకు జంకుతున్నారు. ఎండ నుంచి ఉపశమనానికి శీతల పానీయాలు సేవిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే 2 నెలలు ఎండ తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 40 డిగ్రీల సెల్సియస్ దాటిన పరిస్థితి తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా నమోదైంది. అయితే హైదరాబాద్ మహానగరంలో ఎండకి తట్టుకోలేక ఎక్కడికక్కడ ఇటు త్వరగా పనులు ముగించుకోవటానికి లేదా త్వరగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ ఎండాకాలంలో ఇటు రోడ్లపైన కొంత స్వాంతన ఇవ్వటానికి ఇటు నిమ్మకాయ రసం బండ్లు కావచ్చు, కర్బూజా బండ్లు కావచ్చు, కొంత వాటర్ ఇంటేక్ పెరిగేదానికి ఏవైతే యూటిలైజ్ అవుతాయో వాటన్నిటికీ సంబంధించిన షాప్స్ ఎక్కడ పడితే అక్కడ వెలుస్తున్న సిచ్యువేషన్. ఒకవైపు రోడ్ల మీద బండ్ల మీద వెళ్ళే వాళ్ళకి కావచ్చు, లేకపోతే పనులు చేసుకునే వాళ్ళకి కావచ్చు, విపరీతమైన ఎండకి కొంత రిలాక్స్డ్గా కొంత వాటర్ కంటెంట్ బాడీలోకి వెళ్ళటానికి ఈ కర్బూజా షాప్స్ వీటన్నిటి ద్వారా కూడా కొంత రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది అని అర్థమవుతుంది. మనకి ఎక్కడ చూసినా పబ్లిక్ కూడా కనిపిస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. कैसा चल रहा है आपके बिजनेस? अच्छा ही चल रहा मैडम। धूप बहुत है ना, धूप में आके पी रहे क्या ये नींबू? हाँ पी रहे हैं। कहाँ से आप? बिहार से। ओके, कितने दिन से रख रहे हैं ये शॉप? इधर बोले तो 4 महीने से लगा रहे हैं। कैसा है बिजनेस? कैसा है? अच्छा ही है। कौन सा टाइम पे ज़्यादा आता? नाइट में अच्छा होता, धूप में नहीं आता? धूप में भी होता मैडम, लेकिन नाइट में ज़्यादा होता। ఓకే. సో ఎండలు బాగా మండుతున్న క్రమంలో కొంత నిమ్మకాయ రసము, కర్బూజా, లేకపోతే ఇటు కోకోనట్ వాటర్ వీటిని ఎక్కువ తీసుకోవడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అవి కొంత వాటర్ కంటెంట్ని పెంచే ఇవి కాబట్టి ఎక్కువగా వస్తూ ఉంటారు. మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన కూడా ఈ షాప్స్ అనేవి వెలుస్తున్నాయి. ఎండ ఎక్కువగా ఉన్న టైంలో కొంత బయటకి రాకుండా ఉండాలి అని చెప్పేసి ఆరోగ్య శాఖ ఇప్పటికే అనేక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఆ క్రమంలోనే పనులు లేకపోతే బయటికి రాకుండా కొంత ప్రొటెక్ట్గా ఉండే, అంటే ఎండ నుంచి ప్రొటెక్ట్గా ఉండే ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి. మనం విజువల్లో చూస్తే ఇప్పుడిప్పుడే మామిడికాయలు కూడా రావటం, వాటికి సంబంధించిన షాప్స్, నిమ్మకాయ రసానికి సంబంధించిన షాప్స్, కర్బూజాకు సంబంధించిన షాప్స్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎండలు తట్టుకోవాలంటే కొంత ఇట్లాంటి వాటర్ కంటెంట్ ఉన్న వీటిని ఇంటేక్ చేయడం అనేది చాలా అవసరం అనేసి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. విపరీతమైన ఎండలు అయితే మండిపోతున్నాయి. స్కార్ఫ్స్, అంబ్రెల్లాస్ ఇవన్నీ కూడా మ్యాండేటరీగా అందరూ క్యారీ చేస్తున్నారు. క్యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా క్యారీ చేస్తున్నారు. జనాలు ఎండ సమయాల్లో కొంత రోడ్లు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సెక్రటేరియట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రోడ్స్ చూస్తే మనకు చాలా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఎండ ఎక్కువ ఉన్న సమయంలో బయటికి రాకుండా కొంత సేఫ్ ప్లేసెస్లో ఉంటేనే బెటర్ అనే సిచ్యువేషన్ ఉంది. లేడీస్ బయటకు వస్తున్నారు అంటే స్కార్ఫ్ లేకుండా బయటికి రాని పరిస్థితి మనకు ఎండలు అంత విపరీతంగా మనకి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ బయటికి వస్తే కనుక ఎండ ఎక్కువగా ఉన్న క్రమంలో బయటకు వస్తే స్కార్ఫ్స్ లేకుండా పైన తలకిట్లా కట్టుకోవడానికి జెంట్స్ అయితే అట్లాంటి ప్రొటెక్షన్ లేకుండా అయితే బయటికి రాని సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ అలా బయటికి వచ్చిన క్రమంలో ఎండ దెబ్బ తగిలి కొంత సిక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.